ఇదేంటమ్మా ఏసిందో చేసినట్టే ఉంది, తిను. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2 గంటలకండి. ఈ అమ్మాయేరా? తినమ్మా తిను, నేను వెయిట్ చేస్తాను, నువ్వు కడుపు నిండా తిను. ఎవర్రా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదమ్మా, ఈ పిల్లని మా చిన్నబాబు కోసం బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నారా? అడ్వాన్స్ కూడా ఇచ్చావమ్మా. ఇదిగో మిగతా 5,000 ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నీతో నాకు మాట్లాంటే రావే. నారాయణ, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మాయి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఒరే, ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా తుఫాన్ రావాలన్నా కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టవు. రేయ్, నీకు దమ్ముంటే మగాడివైతే ఈ అమ్మాయిని తీసుకుని ఈ రోడ్డు దాటరా, చూద్దాం. దాటరా. నువ్వు వెళ్ళి వాళ్ళ బండిలో కూర్చోమ్మా. స్టాలిన్ తల్లిని చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళు.
తగిలయ్యా బాబు. ఏం లేదమ్మా. ఏయ్ నా కొడుకుని అడుగుతావేంటి? చూడు పారిపోయిన వెధవల్ని అడుగు చెప్తారు. ఆ. చాలా థ్యాంక్స్ అండి. నాదే ఉందమ్మా, మీకు వచ్చిన భయం ఏం లేదు, ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. అమ్మాయిల కాలేజీలో అతను రాస్తున్నాడేమిటి? పక్కన చూడండి మేడం. పాపం క్లాసులో ఫస్ట్ వచ్చేది, యాక్సిడెంట్లో 2 చేతులు పోగొట్టుకుంది. అప్పటినుంచి అన్ని పరీక్షలు ఆ అమ్మాయి చెప్తుంటే అతను రాస్తుంటాడు మేడం. అక్కడ చూడండి మేడం, ఈ అమ్మాయికే కాదు, అక్కడ వెయిట్ చేస్తున్న ఆ కళ్ళు లేని అమ్మాయి కూడా ఇతనే రాస్తుంటాడు. మరి ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ వస్తే? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు మేడం. శిరీష, ఎస్ మేడం. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎగ్జామ్ రాసి వెళ్లే ముందు ఈ పేపర్ అతనికి ఇవ్వండి. మేడం, ఎవరిచ్చారని చెప్పమంటారు? మీ అక్క ఇచ్చిందని చెప్పండి. లెట్స్ గో. హలో, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరది? మీ తమ్ముడు 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? ఆమె చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నాకు కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐఎమ్ జస్ట్... ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి చిచి చి, వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిటపెట్లాడుతుంటారా? షట్ అప్, ఐఎమ్ జస్ట్ 19. వావ్. ఓకే ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్ వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బౌల్డ్, ఇంక నీ జోలికి రాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్కి. ఓ థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ, సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దరా ఆంటీ, సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి?
ఏం లేదండి ఇద్దరం గర్ల్స్ కదా అండి అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. అమ్మా సుమతి, ఫోన్. ఏంటి బాబాయ్ మీరనేది? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందమ్మా, పరీక్ష రాయడానికి రాలేకపోతున్నాను. అయ్యో నాకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ కదా బాబాయ్. అమ్మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకేమన్నా రాయమని చెప్పమ్మా. సరే. ఎక్కడికమ్మా? లోపల సార్తో పనుంది సార్. ఎగ్జామ్ జరుగుతుంది, వెళ్ళడానికి వీల్లేదు. సార్ ఇది నా లైఫ్ కి సంబంధించింది సార్. లేదమ్మా, కుదరదు. ప్లీజ్ సార్. కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. నేనేం చేయని చెప్పు. కాలేజీ స్టాఫ్ రాయడానికి రూల్స్ ఒప్పుకో. ఓ పంచే, బయట ఎవరినైనా అడిగి చూడు, నేను పర్మిషన్ ఇస్తాను. సార్ సార్ నేను ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇవాళ నాకు పబ్లిక్ ఎగ్జామ్. ఒక 3 hours వచ్చి నాకు ఎగ్జామ్ రాయండి సార్. నాకేం పని లేదనుకున్నావా? ఆఫీస్ Please టైం అయింది, sir, వెళ్ళమ్మా. అలాగే సార్. సార్ మీరైనా help ఇందాక చేయండి నుంచి సార్. ఏమిటమ్మా నీ దశ? నాకు సంబంధించిన మేము ఉన్నది నీ ఎగ్జామ్ Please రాయడానికి. sir. ఇంకెవరన్నా వెళ్ళమన్నానా? సారీ సుమతి, నేనేం చేయలేను. మేడం మేడం ఈ అనాలిసిస్ చూస్తుంటే నీకు 20 out of 20 వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒక నిమిషం ఇక్కడ ఉండమ్మా, వచ్చేస్తాను. సుమతి!
ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 190% మార్కులు వచ్చాయి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు. అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫేరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు వచ్చాడ్రా? రాలేదు. కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక విషయమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచ్చేట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతనిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య? ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల పరుగు పందెం మొదలు కాబోతుంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand. ఏం జరిగిందిరా? పోరా, నా సిగ్గేస్తుంది. ఎందుకురా సిగ్గు? రాత్రి ఐశ్వర్య నా కల్లోకొచ్చి నా మెళ్ళలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో. ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలెనక దీపం పెట్టి పడుకోబెట్టేసా? నువ్వు ఎప్పుడు ఇంతే చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదు అవిటి వాళ్ళు. అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సాయం చేయండి అంటూ కాళావేళపడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. వదిలే అన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలన్న ఆలోచనే లేదు. సాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అసరే
ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమందికి సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. 3 సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3గా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి అడ్రస్ మనకు చెప్పమన్నాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచి. హలో, చెప్పండి. అడ్రస్? ఓహ్, ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకట్పల్లి. మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చుడదాం. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో 3కి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో 3కి సహాయం చేయమని చెప్పండి. ఓ, ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే. నమస్కారం. వస్తామండి. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుందనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏడోకు శిరీష, ఊరుకో. పసిపిల్లల ఏమిటిది? ఏమైంది? నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ పర్సనల్ మ్యాటర్, నీకు అవసరమా? నువ్వు వెళ్ళు. వెళ్ళు స్టాలిన్. ఊరుకో శిరీష. శిరీష, ఆ వెధవ ఏమన్నా పేరు చెప్పాడా? లేదు. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. పబ్లిక్ టాయిలెట్ మీద మా ఇంటి ఫోన్ నెంబర్ రాసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని రాశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిందంటే పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. నువ్వెందుకు వచ్చావు? కింద ఉండమన్నానుగా. ఇదేదో నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది.
చెప్పమ్మా. నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నాడు. అంతేకాదు ఒక్క రాత్రి తనతో గడపమంటున్నాడు. వాడే అయి ఉంటాడు. మాట్లాడు, భయపడు, మాట్లాడు. హలో, మళ్ళీ వాడే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాడు ఎంత విసిగించినా ఫోన్ కట్ చేయకు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అన్నయ్య ఇంతకీ ఏం డిసైడ్ చేసావు? ఎవరు నువ్వు? హలో, మీ తమ్ముడండి. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టరా? లేరా డాక్టర్? సిగ్గులేదురా? పేషెంట్ స్పృహలో లేనప్పుడు చూడవలసింది గుండె ఎలా కొట్టుకుంటుంది, నాడి ఎలా పనిచేస్తుందని. అంతేగాని ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అని కాదు. 24 గంటల్లో నీ డాక్టర్ బోర్డు పీకేయకపోతే నీ పీక కోస్తా. నీకు ఇంకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్న టైంలో మీరు వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఓ, సార్. దాన్నే ఉంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కళ్ళు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి, చాలు. తప్పకుండా చేస్తాను సార్. స్టాలిన్, మీ అక్క వాళ్ళు 10 నిమిషాల్లో వస్తారు. రండి, పైన కూర్చుందిరు గాని. ఏం పర్వాలేదు, రండి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. దీపా, who the hell are- నువ్వు ఆ రోజు థియేటర్లో చిన్న సేమ్ టు సేమ్ పేజ్. ఇది మీలా? అసలు ఏం ఏమిటి మా తమ్ముడు పట్టుకుని షటప్ అంటున్నా? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం అంటే మన థియేటర్లో చిన్న పాప. ఏం జరిగింది? ఏం లేదు, ఓ చిన్న పాప బాత్రూమ్కి హలో, వెళ్తానంటాను. ఇప్పుడు అవసరమా? ఏ లోపలికి పోవే. ఓ, కలర్ అస్ట్రాలజీ ఎల్లో కలర్ నువ్వేనన్నమాట. వస్తా చిత్ర. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి, వస్తాను. ఝాన్సీ, మీ తమ్ముడేం చేస్తున్నాడో చెప్పలేదే. మిలిటరీలో ఉండేవాడు. ఇప్పుడు ఉండట్లేదా? లేదు. భయపడి పారిపోయి వచ్చి ఉంటాడు. ఏంటి ఆ మాటలు? నేనేమన్నా అలా అనేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి లేదు. ఏడ్చావులే. ముందెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. ఐమ్ సారీ అక్క. మీ తమ్ముడిని నేను కావాలని అలా అనలేదు, ఏదో జోక్గా అన్నాను. నిజంగా సారీ అక్క. నిన్నింత కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మిలిటరీలో మీ తమ్ముడు ఏం చేసేవాడు? అతనెవరో తెలుసా నీకు? ఇండియన్ ఆర్మీ మేజర్, మేజర్ స్టాలిన్. 2141 and all station 1. Stop over. 141. Okay over. Sir, 300. Stop over.
So, Major Stalin reporting, sir. What happened? Enemy has suddenly attacked us from unexpected zone. Tiger Pass, sir. 13841. Give me permission. I take charge, sir. Stalin. Yes, sir. Major Stalin moving, sir. Captain, ammunition. Stalin, stop. Listen to me. We have to stop this mission. No, sir. You cannot go. Don't stop me, sir. ऊपर वो लोग एडवांटेज पोजीशन में है. हम अब और जवानों को